బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్ ఇవే ప్రెజెంట్ యంగ్‌స్టర్స్ మొత్తం గూడా వాళ్ళ మొత్తం జీవితాన్ని ఖరాబ్ జేస్తున్నటువంటి మెయిన్ రీజన్స్. సో, దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఒక న్యూస్ చూద్దాం. ఐఆర్ఎస్ అధికారి కూతుర్ని రేప్ చేసి చంపిన నిందితుడి గురించి కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. రాహుల్‌కి 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 10థ్‌లో 73% అండ్ ఇంటర్‌లో 90% ఆఫ్ మార్కులు తెచ్చుకున్నాడట అని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. అండ్ ఇక్కడ ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడి వాటి కోసం ఇంట్లో నుంచి ఉన్న వస్తువులన్నీ అమ్మేసి బయటికెళ్ళిపోవడం. అదేవిధంగా వాళ్ళ యజమాని ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురుపై హత్యాయత్నం చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి? ఒక 17, 18 ఏజ్ ఉంటది. 90% మార్క్స్ తెచ్చుకున్నటువంటి ఈ అబ్బాయి ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మరి బెట్టింగ్ యాప్స్ మనం మాట్లాడుకోవడానికి కాదు, రియాలిటీ ఆఫ్ ద లైఫ్ చాలా మంది స్టూడెంట్స్ ఇలా అయిపోతున్నారు. ఇంకా కనిపించకుండా చాలా మంది వ్యసనాలకు అలవాటు పడతా ఉన్నారు. వీటన్నిటిని ఎందుకు ఎక్కడ కట్టడి చేయలేకపోతున్నాం? అంటాం కదా, ఇవాళ బాలలే రేపటి పౌరులు అని. ఇంకా పౌరసత్వం ఎక్కడ ఉంటుంది ఇలా అయితే? ఎవరు భారతదేశం కోసం కష్టపడి దేశాన్ని ఒక ముందంజలో నడిపించే నాయకులు ఎవరు వస్తారు? మొత్తం మనం చూసుకున్నట్టయితే పొలిటికల్ గా యంగ్స్టర్స్ కి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ ని మనం అడిగితే చాలా మంది పొలిటికల్ అంటే చాలు అమ్మో అని భయపడుతున్నారు. ఎవరు ఈ దేశ చరిత్రను మార్చగలుగుతారు? ఇవన్నీ ఎప్పుడు కట్టడవుతాయి? బయట చూస్తే మనం డ్రగ్స్ మాఫియా చాలా పెద్ద మొత్తంలో నడిపిస్తా ఉన్నారు. మొత్తం కూడా 17, 18, 20, 25 ఇవే ఏజ్ గ్రూప్స్ మీద రాకెట్స్ నడిపిస్తా ఉన్నారు. డ్రగ్ రాకెట్స్, ఇంకా సమ్ ఎక్స్ మొత్తం కూడా ఫోకస్ వీళ్ళ మీదే. వీళ్ళ లైఫ్స్ అన్ని ఖరాబ్ చేయడం మీద. ఇలాంటి అబ్బాయి 18 ఏళ్లకి ఈ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని అంటే మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? మన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముల పరిస్థితి ఏంటి? మన అన్నల పరిస్థితి ఏంటి? మన ఫ్యూచర్ ఏంటి అసలు? వీటన్నిటిని ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉంది? ఏ దేశంలో చూసుకున్నా గానీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చాలా బాధ్యతాయుతంగా ఉంటది. కానీ ఇక్కడ విద్యార్థుల పట్ల, ఉద్యోగాల పట్ల కొంచెం కూడా బాధ్యత అనేది చూపించదు మన దేశ ప్రభుత్వం. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా గానీ ఓట్ బ్యాంకు, క్యాస్ట్, పాలిటిక్స్ తిట్టుకోవడం, దూషించుకోవడం ఇదే నడుస్తుంది. ఎడిపోతుంది అసలు మన దేశం. నోరెత్తి మాట్లాడాలి, మనం గొంతెత్తి మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటి రోజులకి దిగజారిపోయాం. ఇది ఓపెన్ టాక్. మనం కొన్ని ఇష్యూస్ తీసుకుంటే, మణిపూర్ లాంటి ఘటనలు తీసుకుంటే నిజంగా ఇండియాలో ఎంతమంది ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. మణిపూర్ ఘటన అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్స్. ఇలాంటి దేశంలో ఉన్న మనం 33% ఆఫ్ ద రిజర్వేషన్ కోరుకుంటా ఉన్న మహిళలకి, పురుషులకే ఇక్కడ లేదు, విద్యార్థులకే ఇక్కడ లేదు. ఇంకేముంటది మనకి? మన దేశాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మనదే. మెయిన్ గా యంగ్స్టర్స్ తల్లిదండ్రులు చాలా బాధ్యతగా బయట ఏం జరుగుతోంది, మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి సహవాసాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కొంతవరకు ఫోకస్ చేస్తే మన పిల్లల జీవితాలు బాగుంటాయి, మన ఫ్యామిలీ జీవితాలు బాగుంటాయి.